5 ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. జనరల్‌గానే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మనం జాబ్స్‌కి గానీ, కాలేజెస్‌కి గానీ, స్కూల్స్‌కి గానీ, మనకి ఇతర ఏదైనా వర్క్స్ ఉంటే బయటికి వెళ్తూ ఉంటాము. వెళ్ళే క్రమంలో మన దగ్గర ఉన్న వెహికల్స్‌ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. కొంతమంది బసెస్ అవి అట్లాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే ఎక్కడ చూసుకున్నా కూడా ట్రాఫిక్ అన్నది కూడా రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ ట్రాఫిక్‌ని నియంత్రించడానికి ఫ్రీ లెఫ్ట్ అని చెప్పేసి ప్రభుత్వం ఒక 2022లో ఇది తీసుకొచ్చిందనే చెప్పొచ్చు. 2022 నుంచి 23 వరకు కసరత్తులు చేసి హైదరాబాద్ ట్విన్ సిటీస్‌లో మేజర్ ఏరియాస్‌లో ఎక్కడైతే ఎక్కువ మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఫ్రీ లెఫ్ట్ అన్న బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఫ్రీ లెఫ్ట్ అందరూ యూజ్ చేసుకోవాలని కూడా చెప్పింది. అయితే దీనిపైన ప్రజలకు కొంతవరకు అవగాహన ఉంది. మరి ఇంకొంతమందికి అవగాహన లేదనే చెప్పాలి. ఎందుకంటే మేజర్ సిటీస్ ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేసెస్‌లో కొంతమంది అసలు ఈ ఫ్రీ లెఫ్ట్ అన్నది యూజే చేయడం లేదు. నార్మల్‌గా రోడ్ వైపు నుంచే వెళ్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ కూడా ఎప్పటికక్కడ పెరిగిపోతుంది. అండ్ అనుకున్న గమ్యానికి చేరాలంటే, డెస్టినేషన్‌కి వెళ్ళాలంటే కూడా చాలా లేట్‌గా వెళ్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. ఈవెన్ మనము ట్విన్ సిటీస్‌లో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులను కూడా మనం కలిసి మాట్లాడడం జరిగింది. అఫ్‌కోర్స్ వాళ్ళు అంటే కెమెరా ముందుకొచ్చి మాట్లాడడానికి అబ్జెక్షన్ చెప్పారు. పర్మిషన్స్ కావాలి దానికి అన్నట్టుగా చెప్పారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. మేజర్ సిటీస్‌లో ఇటువంటి ఫ్రీ లెఫ్ట్ ఉన్నప్పటికీ కూడా చాలా మంది అది అసలు యూజ్ చేయట్లేదు. మాకు కూడా ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి వారి మాటల్లో కూడా మనకు వినడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా జనరల్‌గా నైట్ పూట ఏంటంటే ఎక్కువగా రోడ్స్ అన్నవి చాలా వరకు క్లియర్‌గా ఉంటాయి. మిడ్ నైట్స్ అయితే పెద్దగా ట్రాఫిక్ ఉండదు కాబట్టి అలాంటి టైంలో చాలా మంది కూడా అసలు సిగ్నల్స్‌ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఆ టైంలో ఫ్రీ లెఫ్ట్‌ని యూజ్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఆల్రెడీ వెహికల్స్ ఎదురుగా వెళ్తున్నప్పుడు ఫ్రీ లెఫ్ట్ నుంచి ఇంకో వెహికల్ పాస్ అయినప్పుడు డాషెస్ జరిగి యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. దీని పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా జనరల్‌గా ఏదైనా మనము లాట్స్ ఉంటాయి. లారీస్ కానివ్వండి, పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నప్పుడు అందులో ఏదైనా సామాన్లు తీసుకెళ్తున్నప్పుడు గానీ, తెస్తున్నప్పుడు గానివ్వండి, అండ్ కొంతమంది రెంటర్స్‌కి ఎవరైతే ఇంట్లో రెంట్‌కుంటున్నారో వాళ్ళందరూ ఇల్లు చేంజ్ చేసే క్రమంలో ఈవినింగ్ పూట ఎక్కువగా తీసుకెళ్తున్నారు. మార్నింగ్ టైమ్స్ కాకుండా ఈ ఈ కారణాల వల్ల కూడా కొంతవరకు ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఫ్రీ లెఫ్ట్ అన్నది ఉంది అని చెప్పి చాలా మందికి తెలియటం లేదు. ఇన్ కేస్ ఉన్నా కూడా అది పట్టించుకోకుండా పక్క వే నుంచే వెళ్తున్నారు కానీ ఫ్రీ లెఫ్ట్ చాలా వరకు యూజ్ చేయట్లేదు. 100%లో ఒక 45% వరకు మాత్రమే ఫ్రీ లెఫ్ట్ అనేది ప్యాసింజర్స్ యూజ్ చేస్తున్నారు. అంటే వెహికల్స్‌లో వెళ్ళే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే యూజ్ చేయడం లేదనే చెప్పాలి. ఒక్కొక్కసారి ఆ ఫ్రీ లెఫ్ట్ ఉన్న స్పేస్ ఏదైతే ఉందో అది వాకర్స్‌కి వాకర్ లాగా అయిపోయింది. అదొక వాకింగ్ జోన్ లాగా అయిపోయింది. అందరూ అక్కడే వాకింగ్ చేస్తూ ఉన్నారు. కొన్ని కిలోమీటర్స్ మేరకు వరకు కూడా ఈ ఫ్రీ లెఫ్ట్ అన్నది ఉన్నది కాబట్టి అక్కడ వాక్ చేయడానికి కొంతమంది ప్రజలు కూడా ఇష్టపడుతున్నారు. ఈవెన్ ఇన్ ద మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ అలా వాకింగ్ చేయడం వల్ల కూడా కొంతవరకు ట్రాఫిక్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పటికప్పుడు అంటే వాళ్ళ కళ్ళెదుట కనుక ఇటువంటివి జరిగితే ట్రాఫిక్ పోలీసులు కానీ, హైడ్రా కొంతమంది వాలంటీర్స్‌ని పెట్టింది ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయడం కోసం. వాళ్ళు కూడా చెప్తున్నారు అని చెప్పేసి ఈవెన్ హైడ్రా వాలంటీర్స్ కూడా చెప్పడం జరిగింది. బట్ మేజర్ సిటీస్ అని మాత్రమే కాకుండా హైదరాబాద్ ట్విన్ సిటీస్‌లో ఎక్కడ చూసుకున్నా కూడా ఇటువంటి ప్రాబ్లమ్ అనేది ఒకటి రేజ్ అవుతుంది. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇటువంటి కేసెస్ కంటిన్యూ అవుతున్నాయి. దీనివల్ల యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. ఎంత చెప్పినా కూడా ప్రజలు కూడా దాన్ని దృష్టికి తీసుకోవట్లేదు. అసలు జాగ్రత్తగా ఉండడం లేదు అని చెప్పేసి వీటిపైన కూడా కేసెస్ ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అఫ్‌కోర్స్ ఎప్పుడైతే 2022 నుంచి 23 వరకు ఇవి ఫ్రీ స్పేసెస్ అన్నది, ఫ్రీ లెఫ్ట్ అన్నది రావడం జరిగిందో అప్పుడే చెప్పారు ఎవరైతే ఈ రూల్స్ పాటించకుండా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఒక ₹1000 వరకు కూడా మనం ఛార్జ్ చేస్తాము. అప్పుడు వాళ్ళకి తెలిసొస్తుంది అసలు ఈ రోడ్ సేఫ్టీ అనేది ఎలా ఉండాలి, ఆ సేఫ్టీ మెజర్స్‌ని మనం ఎలా పాటించాలి, ఫ్రీ లెఫ్ట్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది, ప్రజలకు ఎంతవరకు అవగాహన ఉంది. ఇన్ కేస్ వాళ్ళకి అవగాహన లేకపోతే వాళ్ళకు అవగాహన తెప్పించడం కోసమైనా ఇలాంటి ఫైన్ రూపంలో ఒక ₹1000 అనేది ఛార్జ్ చేయడం జరిగితే అప్పుడు ప్రజలందరూ కూడా ఎలాంటి రూట్స్‌కి వెళ్ళాలన్నా కూడా ఈ ఫ్రీ లెఫ్ట్ అన్నది యూజ్ చేస్తారు అని చెప్పి వారి మాటల్లో చెప్పడం జరిగింది. సో ఈ ఫ్రీ లెఫ్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? మీరు అంటే మీరున్న ఏరియాస్‌లో అందరూ కూడా ఫ్రీ లెఫ్ట్ అన్నది యూజ్ చేస్తున్నారా లేదా? ఇన్ కేస్ వాళ్ళకి అవగాహన లేకపోతే మీరు ఎంతవరకు వాళ్ళకు హెల్ప్‌గా, సపోర్ట్‌గా ఉంటున్నారు, వారికి తెలియజేస్తున్నారు అనేది కామెంట్స్ రూపంలో చెప్పడానికి ట్రై చేయండి. సో ఫ్రీ లెఫ్ట్ యూజ్ చేద్దాము, మన ప్రాణాలను కూడా కాపాడుకుందాం, ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా మనకు మనం సేఫ్టీగా ఉందాం, జాగ్రత్తలు తీసుకుందాం. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్‌తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్ట్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.